నన్నైతే అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా చెప్పట్లేరు అనేసి అడుగుతున్నారు. దానికి సమాధానం అయితే నేనైతే ఈ బ్లాగ్ లో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. వాళ్ళ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈ రోజు వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. మానిటైజేషన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అదే యూట్యూబ్ క్రియేటర్స్ కంటే తెలుస్తుంది, కానీ బయట ఆడియన్స్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా తెలియదు మానిటైజేషన్ అంటే ఏంటిది అనేది. సో మానిటైజేషన్ ఏంటిదంటే మీకైతే యూట్యూబ్ నుంచి జీతం రావడానికి మానిటైజేషన్ అయితే అయ్యి ఉండాలి మన ఛానల్. ఇక మన భాషలో చెప్పుకోవాలంటే మీకు యూట్యూబ్కి వెళ్ళి జీతం వస్తుందా లేదా అన్నది మీకైతే ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి తెలుసు కదా, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పే ముందు ఇంకొకటి ఏంటిదంటే మన ఛానల్కి మానిటైజేషన్ కావాలి అంటే మనకైతే కొన్ని టార్గెట్స్ ఉంటాయి, వాటిని అయితే మనం ఫినిష్ చేయాలన్నమాట. ఆ టార్గెట్స్ ఏంటా అనేది మనం అయితే డిస్కషన్ చేద్దాము. ఏంటి టార్గెట్స్ అంటే మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ సంవత్సరం లోపు అయ్యి ఉండాలి. అదన్నా కావాలి, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కైనా వచ్చి ఉండాలి. కానీ అది 90 days లోనే వచ్చి ఉండాలి. ఇదా ఏదన్నా ఒకటి అయితే మనం ఫినిష్ చేసినాం అనుకోండి టార్గెట్ ని, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందిలా. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసిన 1 year లోపే. ఇంకా 3 months ఉంది 1 year నేను ఛానల్ స్టార్ట్ చేసి అనే లోపే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఒక వీడియో వైరల్ కాలేదు, ఏం కాలేదు. నేనైతే రెగ్యులర్గా డైలీ ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చిన ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు. నాకు లాస్ట్ ఎక్కువ వ్యూస్ వచ్చిందంటే 6.3K రాశిక్ అన్న వీడియోకి మాత్రమే వచ్చింది. మిగతా అన్నీ కూడా 1000 2000 అదే లాస్టింగ్. నాకు ఎక్కువ వ్యూస్ కూడా రాలేదు, ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు. ఒక్క వీడియో కూడా వైరల్ కాకుండా నేనైతే నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసేసిన వల్ల నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నేను ఈ హ్యాపీనెస్ని మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. బట్ అస్సలు సెట్ కావట్లేదు. నా మహాతల్లి నన్ను అస్సలు వీడియో చేయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట. ఇప్పుడు మా మహాబేబీ అయితే లేదు, వాళ్ళ డాడీతో అయితే బయటకు వెళ్ళింది. అందుకే నేను ఏం చక్కగా ఇంకా వీడియో స్టార్ట్ చేసాము. ఇప్పటికే మీకు షేర్ చేసుకోవడం చాలా లేట్ అయింది. ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎట్లా నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి మెయిన్ రీజన్ మీరు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నాకున్న కొద్ది మందిలోనే నా ఛానల్ మానిటైజేషన్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలా, నాకైతే 1100 members సబ్స్క్రైబర్స్ తోటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఒక్కొక్కరికైతే 10,000 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళ ఛానల్స్ అయితే మానిటైజేషన్ కావు. నాకైతే 1100 members తోటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. చాలా 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 హ్యాపీగా ఉంది. సో నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే ఫినిష్ చేసేసిన 1 year లోపే. సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటే మాత్రం మీరైతే షార్ట్స్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనైతే షార్ట్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో మీరైతే షార్ట్స్ చూస్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నా నుంచి కొన్ని టిప్స్ అయితే మీకైతే నెక్స్ట్ బ్లాగ్లోనైతే నేనైతే షేర్ చేసుకుంటాను. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంత తొందరగా మానిటైజేషన్ కావడానికి రీజన్స్ అవన్నీ నేనైతే మీకైతే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్లోనైతే నేను మానిటైజేషన్ అయ్యిందా లేదా అని మాత్రమే షేర్ చేసుకోవాలనేసి నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేసినాను. అందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున దండం, ఇంత పెద్ద దండం అందరికి. నా హ్యాపీనెస్ ని మాటలో చెప్పలేను. నా మానిటైజేషన్ అయిన రోజు అయితే మనకు శాలరీ రాకపోని, కానీ మానిటైజేషన్ అవుతుందా కాదా నేను ఎంత ఫరక్ అయినా తెలుసు. అసలు ఎంత బాధపడ్డాను 1 year లోపు మన చిన్న ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, అసలుకి మనకి ఎప్పుడు కావాలరా మానిటైజేషన్. 1 year అయిపోయింది అనుకో మన వాచ్ టైం తగ్గుకుంటూ వస్తుంది. ఎట్లా అనుకునేదాన్ని అంటే అమ్మో 3000 వాచ్ టైంకి వచ్చింది అనుకో, అప్పుడే 1 year అయిపోతే తగ్గిపోతూ ఉంటుంది కదా. అంతగానం కష్టపడి 3000 అవర్స్ తెచ్చుకునేది వేస్ట్ అవుతుంది కదా. ఒకవేళ 3500 అయితే తగ్గిపోతే ఇట్లా 1 year అయిపోయినాక మస్తు భయపడేదాన్ని. నైట్లు కూడా నిద్ర అయిపోయేదాన్ని. అప్పుడు ఏం చేసేదాన్ని, లేచిందంటే ఇన్స్టా వాట్సాప్ స్టేటస్లు అవి చూసేదాన్ని. ఇప్పుడు లేచిందంటే బయట ఓపెన్ చేసి వాట్సాప్ ఎంత అయిందని చూసి ఇదే పనిలో ఉండేదాన్ని. ఒక రోజు కంప్లీట్ అయిపోయింది అప్లై అని వచ్చిన రోజైతే నాకైతే సంతోషం అయితే అంతా ఇంత కదా. మళ్ళీ పండుగ రోజే, మన కనుమ రోజు అయింది నాదైతే. నిజంగా నేనైతే చాలా హ్యాపీ
హ్యాపీ అండి. అసలు నా హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేదు. నాకు శాలరీ రాని రాకపోని కానీ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అయితే నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో నా కష్టానికి ఫలితం అయితే దక్కింది మొత్తానికైతే అనేసి నేను అనుకుంటున్నాను. సో అందరికీ పేరు పైన చాలా 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 థ్యాంక్స్ అండి. కొత్త యూట్యూబర్స్ మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటే స్టార్ట్ చేయండి, కానీ అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకు అసలు ఏం తెలియదు. నా ఛానల్కి వ్యూస్ తగ్గిపోవడానికి మెయిన్ మైనస్ ఏంటిదంటే నేను టెక్ ఛానల్స్ చూడకపోవడం, నాకు పేషెన్స్ లేకపోవడం. నేను ఏం చేసినా యూట్యూబ్ క్రియేట్ చేసిన, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసిన అంతే చూసుకున్నా. వీడియోస్ పెడుతూ నెమ్మదిగా నాకు యూట్యూబ్ గురించి తెలిసింది. అంతలోపే నాదంతా మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. సో నా ఛానల్కి అట్లనే పెద్ద నెగిటివ్ అయిపోయింది మొత్తం. అందుకే మీరు కనుక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు అన్ని టెక్ ఛానల్స్ చూసి అంత ప్రాసెస్ చూసి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే 1 month మొత్తం సెర్చ్ చేసినాకనే స్టార్ట్ చేయండి. వెంటనే నా లెక్క మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది, కానీ నాకైతే చాలా 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 తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అది నా మిస్టేక్ వల్లనే, నేను మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్లనే నాకైతే వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. సో అందులో ఆడియన్స్ మిస్టేక్ ఏం లేదు, నేను చేసిన తప్పు వల్లే నాకు తగ్గిపోయినాయి. సో దానికి ఏం నేను బాధపడట్లేను. ఈరోజు కాకపోయినా రేపైనా వైరల్ అవుతాయి నా వీడియోస్ అన్న హోప్తో నేనైతే ఉంటా. సో కొత్త యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళు మాత్రం దయచేసి అన్ని టెక్ ఛానల్స్ చూసి వాట్ ఈస్ వాట్ అని అన్ని తెలుసుకొని యూట్యూబ్లోకి అయితే దిగండి. దిగినాక అనవసరంగా బాధపడతారు, అయ్యో ముందెందుకు చూడలేదని. కొంచెం పేషెన్స్గా ఒక 10 minutes వీడియో పేషెన్స్గా కూర్చొని చూసినాం అనుకోండి, మనం హ్యాపీగా ఒక ప్రాసెస్లో వెళ్ళి చేసుకోవచ్చు వీడియోస్. అండ్ నాకు తెలిసినవి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి రీజన్స్ 1 year లోపే. సో అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి కదా. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోనైతే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్.